హలో అండి. ఇది కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళ కోసం అండి. వెరీ సింపుల్ నెక్ ప్యాటర్న్ అండి. పైన షోల్డర్ పార్ట్ ఒక 2 అండ్ డౌన్ డీప్ వచ్చేసి మీకు ఎంత కావాలనుకుంటే అంత. అంటే 6½ 7 యువర్ ఆప్షనల్ అండి. అందు పెట్టేసుకొని బ్రాడ్ మాత్రం 3½ వరకు పెట్టుకున్నాను. మీకు బ్రాడ్ అనిపిస్తే 3 వరకు పెట్టుకోండి. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే షేప్ చూపిస్తున్నానో ఒక్కసారి గమనించండి. షేప్ నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా షేప్ అనేది మార్కింగ్ అయితే చేయండి. ఆ విధంగా మార్కింగ్ చేసుకొని వచ్చేసి చూసారా, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోతుగా మార్కింగ్ చేశాను. మీరు అదే విధంగా లోతుగా మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసేసి మార్కింగ్ చేసిన దాని ప్రకారం మొత్తం కటింగ్ చేసేయండి. బకరాన్ని ఒక 1½ ఇంచ్ వరకు ఎక్స్ట్రా ఉంచేసి కట్ చేసేసేయండి. కట్ చేసిన తర్వాత మొత్తం ఇలా ఒక లైనింగ్ క్లాత్కి అనేది అటాచ్ చేసేసేయండి. అటాచ్ చేసేసిన తర్వాత నేను ఎలా కట్ చేస్తున్నాను గమనించారు కదా, పైన ఒక 1/2 ఇంచి వదిలేసి కట్ చేస్తున్నాను. మీరు కూడా అలానే కట్ చేసేసేయండి. అలా ఉంచడం వల్ల మనకి ఏంటి అంటే ఇక్కడ అటు ఇటు కూడా ఒకేలాగా వస్తుందన్నమాట. షోల్డర్కి ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ అనేది ఉండదు. రెండింటికి కూడా మిడిల్లోకి చిన్న చిన్న కటింగ్స్ పెట్టేసుకొని నేను దీనికి పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను. అందుకని బకరాన్ని అయితే మెయిన్ క్లాత్కి రివర్స్లో పెట్టి జాయిన్ చేసేస్తున్నాను. గమనిస్తున్నారు కదా, దాన్ని వెనక తిప్పేసి బకరం దాని మీదకి వచ్చినట్టుగా పెట్టేసి మొత్తం ముందుగా ఒక పిన్ అనేది సెట్ చేసుకోండి. మిడిల్లో ఒక పిన్ కరెక్ట్గా సెట్ చేసేసుకొని స్టిచ్ వేయడం అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ కొంచెం లోతు తగ్గించండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది పెంచండి. అంటే సైడ్ స్టార్టింగ్ వచ్చేసరికి ఒక 1/2 ఇంచి వరకు వెయ్యండి. ఇప్పుడు ఇవ్వండి, ఇక్కడ 1/2 ఇంచి వరకు మాత్రమే వెయ్యండి. కింద లోతు వచ్చేసరికి 1/2 ఇంచి వరకు వెయ్యండి. ఇప్పుడు ఏ విధంగా అయితే స్టిచ్ వేసుకున్నామో అదే విధంగా మొత్తం చూసేసుకొని కరెక్ట్గా ఉంది లేదు చూసి కట్ చేసేసేయండి. ఫస్ట్ జస్ట్ అటాచ్ మాత్రమే ఇది బక్రాన్ని ఎక్కువ కట్ చేసిన పర్లేదు, తక్కువ కట్ చేసిన పర్లేదు. కానీ ఇది మాత్రం పైపింగ్ వేసేటప్పుడు ఇక్కడ కొంచెం లోతు తగ్గించండి. ఇక్కడికి వచ్చేసరికి లోతు ఎక్కువ పెట్టి పైపింగ్ క్లాత్ అయితే స్టిచ్ వేయండి. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ అయితే వేసేసేయండి. ఎందుకంటే బకరం అనేది మనకి మన వైపు తిరగాలి కదా. సారీ, బకరం అంటున్నాను, క్లాత్ అనేది నేను ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా స్టిచ్ వేసుకుని వచ్చేసేయండి. వీడియో అనేది ఎండింగ్ వచ్చేస్తుందండి. అదేవిధంగా డబుల్ స్టిచ్ వేసేసి కటింగ్స్ అయితే ఇవ్వండి. డబుల్ స్టిచ్ అనేది వేసుకొని వచ్చేసేయండి. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం లోతు అనేది వేసుకుంటే మనకి లోతుగా వస్తుందన్నమాట. వీడియోలో చూసారా తమ్నెయిల్ ఎలా ఉందో అలా వస్తుందన్నమాట. సరేనండి, చూపించినట్టుగానే స్టిచ్ అయితే వేసేసేయండి. ఇలాంటి వీడియోలు మీకు ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా ఎవరికైనా యూజ్ అవుతాయండి. ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను. మీకు కనుక నేను చెప్పే విధానం అండ్ స్టిచ్ చేసే విధానం కనుక నచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. డబుల్ స్టిచ్ అనేది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే కట్ చేయండి. కటింగ్స్ అనేవి ఇవ్వాలి కంపల్సరీ. కటింగ్స్ అనేవి ఇవ్వకపోతే మనకి రౌండ్ అనేది తిరగదు. చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పైపింగ్ థ్రెడ్ రెండింటికి మధ్యలో పెట్టేసి మొత్తం పైపింగ్ అయితే మొత్తం వేసుకుని వచ్చేసేయండి. పైపింగ్ తర్వాత వెనక్కి తిప్పేసి దాన్ని ఫోల్డింగ్ వేసి స్టిచ్ అయితే వేసేసేయండి. థ్యాంక్ యూ.